అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో చాలా పెద్ద చర్చకు దారితీసిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మత మార్పిడి నిరోధక చట్టాలు. ఇది చాలా సంక్లిష్టమైన, వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే ఇది మన వ్యక్తిగత స్వేచ్ఛ, మతం, ఇంకా ప్రభుత్వ పాత్ర ఇలాంటి చాలా కీలకమైన విషయాలతో ముడిపడి ఉంది. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ మొత్తం వివాదానికి గుండెలాంటి ఒక విషయాన్ని చూద్దాం. మన భారత సుప్రీంకోర్టు చేసిన ఒక శక్తివంతమైన వ్యాఖ్య ఇది. దీంతోనే మనం ఈరోజు మన విశ్లేషణ మొదలుపెడదాం. ఓకే, ఈ కాంప్లెక్స్ ఇష్యూని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూడాలి. అసలు ఈ మత మార్పిడి అంటే ఏంటి? ఈ చట్టాలు ఏం చెబుతున్నాయి? వీటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతోంది? చివరిగా హక్కులు వర్సెస్ నియంత్రణ, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? వీటన్నింటినీ మనం వివరంగా చూద్దాం. అసలు ఈ చర్చంతా దేని గురించి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక పెద్ద ఘర్షణ. ఒకవైపు మత మార్పిడిని కంట్రోల్ చెయ్యాలని తెచ్చిన చట్టాలు, మరోవైపు మన భారత రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులు. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరాటమే ఇది. మరి ఈ వివాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ చట్టాలు అసలు ఏం చెబుతున్నాయో, ఏం చేస్తున్నాయో చూడాలి. వాటి స్వరూపం ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశమేంటంటే బలవంతంగా జరిగే మతం మార్పిడులను ఆపడం. వినడానికి బాగానే ఉంది కదా, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ చట్టాల్లో ప్రలోభం లాంటి పదాలు వాడారు, కానీ వాటికి సరైన నిర్వచనం ఇవ్వలేదు. దీంతో స్వచ్ఛందంగా మతం మారాలనుకునే వాళ్లను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ చట్టాల ప్రకారం మతం మారడమంత సులభం కాదు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ చట్టం తీసుకుంటే మతం మారాలనుకునే వ్యక్తి, ఆ కార్యక్రమం చేసే మతగురువు ఇద్దరూ 60 రోజుల ముందే జిల్లా మెజిస్ట్రేట్కు చెప్పాలి. ఆ తర్వాత అధికారి ఎంక్వైరీ చేస్తారు, మీ ఉద్దేశమేంటి, కారణమేంటి అని. అదంతా పూర్తయ్యాకే మత మార్పిడికి చట్టబద్ధత వస్తుంది. అంటే ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా ఒక ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగే ప్రాసెస్ లాగా మార్చేశారు. మరి రూల్స్ ఫాలో అవ్వకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మధ్యప్రదేశ్లో ఒక మత గురువు మత మార్పిడి కార్యక్రమం గురించే అధికారులకు చెప్పకపోతే కనీసం 50,000 రూపాయల ఫైన్ కట్టాలి. అంతేకాదు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సో ఇది చాలా సీరియస్ విషయం. చాలా రాష్ట్రాల్లో ఈ చట్టాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే బలవంతంగా, మోసంతో మతం మార్చడాన్ని నిషేధించడం, కేవలం మతం మార్చడానికే పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు, మతం మారే ముందు ప్రభుత్వానికి చెప్పాలి. ఇంకా ఇక్కడే అసలు వివాదముంది. మత మార్పిడి చట్టబద్ధంగానే జరిగిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీదే ఉంటుంది, నింద మోపిన వారిమీద కాదు. ఇది మన సాధారణ న్యాయసూత్రాలకి పూర్తి విరుద్ధం. అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ చేయొచ్చు. చాలామంది ఇది మధ్య వచ్చిన సమస్య అనుకుంటారు, కానీ అస్సలు కాదు. ఈ చర్చకు దశాబ్దాల చరిత్ర ఉంది. నిజం చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు నుంచే దాదాపు 1 శతాబ్దం క్రితమే దీని మూలాలున్నాయి. ఈ చట్టాలు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. 1930-40లో అంటే స్వాతంత్రానికి ముందు రాయగఢ్, పాట్నా లాంటి సంస్థానాల్లో మొదటి చట్టాలు వచ్చాయి. ఆ తర్వాత 1967-68లో మధ్యప్రదేశ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు మతస్వేచ్ఛ చట్టాలను పాస్ చేశాయి. ఇక 1977లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. రెవెన్ స్టానిస్లాస్ కేసులో ఈ చట్టాలను సమర్థించింది. ఆ తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో ఇంకా కఠినమైన చట్టాలు వస్తున్నాయి. దీనిపై కొత్తగా న్యాయ పోరాటాలు కూడా మొదలయ్యాయి. ఆ 1977 నాటి సుప్రీంకోర్టు తీర్పు గురించి కొంచెం వివరంగా చూద్దాం, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఆ తీర్పులో కోర్టు ఏం చెప్పిందంటే, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు వేరు, వేరొకరిని మతం మార్చే హక్కు వేరు. ఈ రెండూ ఒకటి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఈ చట్టాలను తీసుకురావడానికి ఇదే ప్రధాన కారణంగా చూపిస్తున్నాయి. సరే, ఆ పాత తీర్పు అలా ఉంటే మరి ఇప్పుడొచ్చిన ఈ కొత్త కఠినమైన చట్టాల సంగతేంటి? వీటికి వ్యతిరేకంగా చాలా బలమైన రాజ్యాంగ సవాలెదురైంది. అసలు ఆ సవాలేంటో చూద్దాం. ఇక్కడ మనకు స్పష్టంగా 2 వాదనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏమంటోందంటే బలవంతపు మత మార్పిడులను ఆపాలి, బలహీన వర్గాలను కాపాడాలి, శాంతిభద్రతలను కాపాడాలి, అందుకే ఈ చట్టాలు అంటోంది. మరోవైపు పిటిషనర్లు ఏమంటున్నారంటే ఇది మా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే, మాకు నచ్చిన మతాన్ని, నచ్చిన భాగస్వామినెంచుకునే స్వేచ్ఛ మాకుంది, ఇది మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమే అంటున్నారు. పిటిషనర్లు
తమ వాదనకు రాజ్యాంగంలోని 2 ముఖ్యమైన ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకుంటున్నారు. ఒకటి ఆర్టికల్ 21. ఇది జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. గోప్యత, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కులాంటివన్నీ దీని కిందకే వస్తాయని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. రెండోది ఆర్టికల్ 25. ఇది మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. అంటే మన అంతరాత్మ ప్రకారం నడుచుకునే, మన మతాన్ని ప్రకటించుకునే, ఆచరించే హక్కు. ఈ రెండింటినీ ఈ చట్టాలు ఉల్లంఘిస్తున్నాయని వారి వాదన. ఇంత పెద్ద వాదనలు జరుగుతున్నప్పుడు మరిప్పుడు కోర్టులో పరిస్థితి ఏంటి? ఈ న్యాయ పోరాటం ఎక్కడిదాకా వచ్చింది? ఇది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో తెచ్చిన చట్టాలపై పిటీషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు ఈ కేసులన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. అంటే ఇదొక దేశవ్యాప్త రాజ్యాంగ సవాలుగా మారింది. రాబోయే తీర్పు దేశానికి చాలా కీలకం. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కేస్ పెండింగ్లో ఉంది. డజన్ల కొద్దీ పిటిషన్లు సుప్రీంకోర్టు ముందున్నాయి. అయితే ఈ చట్టాలపై స్టే విధించాలని కోరితే అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. అంటే దాని అర్థం ఫైనల్ తీర్పు వచ్చేంతవరకు ఈ చట్టాలన్నీ అమలులోనే ఉంటాయి. ఇది ఒక రకమైన న్యాయపరమైన అనిశ్చితికి దారితీస్తోంది. సో ఇంత పెద్ద న్యాయ సామాజిక పోరాటం వెనుక అంతిమంగా ఒకే ఒక్క ప్రాథమికమైన ప్రశ్న మిగిలి ఉంది. దానికి సమాధానం దొరకాల్సి ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఒక దేశం శాంతి భద్రతలను కాపాడాలనే ప్రభుత్వ బాధ్యతకు, ఒక వ్యక్తికి తన విశ్వాసాన్ని, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రాథమిక హక్కుకు ఆ సమతుల్యతను ఎలా సాధిస్తుంది? ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు తేల్చాల్సిన అతిపెద్ద సందిగ్ధక. ఈ తీర్పు రాబోయే రోజుల్లో భారతదేశంలో మతస్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛల భవిష్యత్తును ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. అసలు పాయింట్ ఇదే. ఒకరి పర్సనల్ నమ్మకం గవర్నమెంట్ జోక్యం చేసుకునేంత పెద్ద ఇష్యూ ఎప్పుడవుతుంది? ఈ చాలా కష్టమైన ప్రశ్న చుట్టూనే మన డిస్కషన్ అంతా ఉంటుంది. సరే, ముందుగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ మతమార్పిడి నిరోధక చట్టాలు అంటేనేంటి? వాటి వెనుక ఉన్న ఉద్దేశమేంటో ఒకసారి చూద్దాం. చూడండి, దీని డెఫినిషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. ఈ చట్టాలు ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారే చర్యను లిమిట్ చేస్తాయి, కొన్నిసార్లు పూర్తిగా బ్యాన్ చేస్తాయి. అంటే ఇది సింగిల్ రూల్ కాదు, చాలా రూల్స్ కలిపి ఉంటాయన్నమాట. ఎప్పుడు, ఎలా, ఎందుకు మతం మారచ్చు లేదా మారకూడదు అని ఇవి డిసైడ్ చేస్తాయి. సో ఈ చట్టాల్లో 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్, వాళ్ళు చెప్పే రీజన్, అంటే బలవంతంగా మోసం చేసి మత మార్పిళ్లు జరగకుండా చూడటం. సెకండ్, దీని స్కోప్, అంటే ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారడాన్ని కంట్రోల్ చేయడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు, జైల్ శిక్ష, ఇలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దీన్ని బట్టే ఈ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చట్టాలు కేవలం మన దేశంలోనే ఉన్నాయా? అస్సలు కాదు. ప్రపంచంలో ఇవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, ఇదేదో లోకల్ ఇష్యూ కాదు, ఒక గ్లోబల్ ఇష్యూ. ముఖ్యంగా ఏషియా, ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇలాంటి చట్టాలు మనకు కనిపిస్తాయి. ఇది ఆ దేశాల్లో ఉన్న సోషల్, రిలీజియస్ సిచ్యువేషన్ని చూపిస్తుంది. అందుకే దీనికి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అల్జీరియా, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, ఈ 5 దేశాల్లో ఈ లాస్ ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. శ్రీలంకలో చట్టం రెడీగా ఉంది, కానింకా అమలు కాలేదు. మరోవైపు పాకిస్తాన్ 2021లో ఇలాంటి బిల్లును రిజెక్ట్ చేసింది. అంటే చూసారా, దేశానికి దీనిపై ఒపీనియన్ ఎలా మారుతుందో? ఈ డిఫరెన్సే ఈ చట్టాలను మరింత కాంట్రవర్షియల్ చేస్తుంది. సరే, థియరీ పక్కన పెట్టి ప్రాక్టికల్గా చూద్దాం. ఈ చట్టాలు రియల్ వరల్డ్లో ఎలా అప్లై అవుతున్నాయి, దీనివల్ల ఎలాంటి వివాదాలు వస్తున్నాయి? ఇండియా నుంచి 2 కేస్ స్టడీస్ చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ కేస్. ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ సర్వీసెస్ ఇస్తామని చెప్పి మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్పై ఆరోపణలు వచ్చాయి. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సోషల్ సర్వీస్కి, మతపరమైన ప్రలోభానికి మధ్య ఉన్న లైన్ ఏది? ఆ సన్నటి గీత ఎక్కడ గీయాలి? ఈ కేస్ ఆ పాయింట్ని హైలైట్ చేస్తోంది. ఇక రెండో కేస్ చాలా పాపులర్. మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థపై వచ్చింది. వాళ్లు హిందువులను మతం మారుస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కాని ఈ కొటేషన్ చూస్తే అర్థమవుతుంది, సరైన ఎవిడెన్స్ లేకపోవటంతో పోలీసులు కేసులు క్లోజ్ చేశారు. హమ్మయ్య, అంతా అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు కథ ఇక్కడే పెద్ద ట్విస్ట్ తీసుకుంది. ఈ కేసు ఎంత కాంప్లెక్స్గా మారిందో చూడండి. ఫస్ట్,
మతమార్పిడి ఆరోపణ వచ్చింది. తర్వాత ఎవిడెన్స్ లేదని కేసు మూసేశారు. కాని ఆ తర్వాత పిల్లల అక్రమ రవాణా అనే కంప్లీట్గా కొత్త ఆరోపణ తెరపేకొచ్చింది. దాని రిజల్టేంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆ సంస్థకొచ్చే ఫారిన్ ఫండ్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేసింది. చూసారా, ఒక మతమార్పిడి ఆరోపణ ఎంత దూరం వెళ్ళిందో. ఈ వివాదాలు కేవలం పోలీస్ స్టేషన్ల వరకే ఆగలేదు. ఇప్పుడివి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి. అసలు కథ ఇప్పుడు ఎలా మారిందో చూద్దాం. ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్. రాష్ట్రాలు చేసిన ఈ చట్టాలు మన రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయా అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చబోతోంది. కోర్టిచ్చే తీర్పు ఈ చట్టాల భవిష్యత్తును మాత్రమే కాదు, ఇండియాలో మతస్వేచ్ఛకున్న అర్థాన్ని కూడా మార్చేయొచ్చు. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ప్రస్తుతం 9 రాష్ట్రాల చట్టాలను పరిశీలిస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ఇలా చాలా కీలక రాష్ట్రాలు ఈ లిస్టులో ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జ్మెంట్ ప్రభావం కేవలం ఈ 9 రాష్ట్రాల మీదే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టాలపై ఉంటుంది. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. మత స్వేచ్ఛను కాపాడటానికి, అలాగే బలవంతపు మార్పిడులను ఆపడానికి మధ్య ఆ లైన్ ఎక్కడ గీయాలి? ఒకవైపు నచ్చిన మతాన్ని ఫాలో అయ్యే స్వేచ్ఛ ఉండాలి, మరోవైపు బలహీన వర్గాలను ప్రలోభాల నుంచి కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? దీనికి సమాధానం అంత ఈజీ కాదు, కాని దీని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ రిపోర్ట్ ఒక సంచలనాత్మకమైన ఆరోపణతో మొదలవుతుంది. క్రైస్తవ మతాన్ని అణిచివేయండి అని మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి అని ఒక అధికారి అన్నట్టు ఈ నివేదిక చెబుతోంది. ఆలోచించండి, ఈ ఒక్క మాట చాలు మనం ఎంత సీరియస్ విషయం గురించి మాట్లాడుకుంటున్నామో అర్థం చేసుకోవడానికి. సరే, ముందుగా చూస్తే అసలు ఈ సమస్య ఎంత పెద్దది, ఎంత తీవ్రంగా ఉంది? ఈ రిపోర్ట్ ప్రకారం హింస చాలా ఎక్కువగా పెరుగుతోందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రిపోర్ట్లోని నంబర్లు చూస్తే నిజంగా ఆందోళన కలుగుతుంది. చూడండి, 2014లో క్రైస్తవులపై జరిగిన హింసాత్మక సంఘటనలు 100 కన్నా తక్కువ. కానీ 2023 వచ్చేసరికి ఆ సంఖ్య ఏకంగా 750కి పెరిగింది. అంటే ఎంత పెద్ద మార్పో కదా! ఈ పెరుగుదల చూస్తేనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థమవుతోంది. మరి ఈ నంబర్స్ ఇలా పెరగడానికి కారణమేంటి? అసలు దీని వెనక ఉన్న రాజకీయ, మతపరమైన నేపథ్యమేంటి? దాని అర్థం చేసుకుంటేనే మనకు పూర్తి చిత్రం తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. మనందరికీ తెలుసు, భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే హిందువులు 80% అంటే మెజారిటీ. అదే క్రైస్తవులు కేవలం 2.3% మాత్రమే. వాళ్లు మైనారిటీ అన్న విషయం ఈ రిపోర్ట్ చెప్పే విషయాలను అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యం. ఈ మ్యాప్ చూడండి, క్రైస్తవ జనాభా దేశం మొత్తం మీద విస్తరించి ఉంది. వాళ్ల సంఖ్య తక్కువే అయినా దేశంలో చాలా ప్రాంతాల్లో వాళ్ల ఉనికి కనిపిస్తోంది. దీనివల్ల వాళ్లు అందరి దృష్టిలో పడతారని, కొన్నిసార్లు వాళ్లే లక్ష్యంగా మారుతున్నారని ఈ నివేదిక చెప్తోంది. ఈ రిపోర్ట్లో హిందుత్వ అనే పదం మనకు చాలాసార్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది హిందూ మతం గురించి కాదు, భారతదేశాన్ని కేవలం హిందూ దేశంగా మార్చాలనే ఒక రాజకీయ సిద్ధాంతం. ఈ భావజాలానికి, అధికార పార్టీకి, కొన్ని సంస్థలకి సంబంధం ఉందని, అదే హింసకు ఒక కారణంగా మారుతుందని నివేదిక ఆరోపిస్తోంది. ఈ నివేదికలో దళితుల ప్రస్తావన కూడా ఉంది. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ దళితులు క్రైస్తవ మతంలోకి మారితే హిందూ, సిక్కు లేదా బౌద్ధ దళితులకు అందే ప్రభుత్వపరమైన కొన్ని రక్షణలు అంటే రిజర్వేషన్లు లాంటివి వాళ్లకు అందవు. దీనివల్ల వాళ్లు ఇంకా బలహీనపడతారని ఈ రిపోర్ట్ వాదిస్తుంది. సరే, మరి ఈ హింసకు చట్టపరమైన అండ ఎక్కడ్నుంచొస్తుంది? దీనికి ప్రధాన కారణం చాలా రాష్ట్రాల్లో ఉన్న మత మార్పిడి నిరోధక చట్టాలేనని ఈ రిపోర్ట్ గట్టిగా చెబుతుంది. అసలు ఏంటా చట్టాలు? వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలుంటే వాటిలో 12 రాష్ట్రాల్లో ఈ మత మార్పిడి నిరోధక చట్టాలు అమల్లో ఉన్నాయి. అసలు విచిత్రమేంటంటే వీటి పేరు మత స్వేచ్ఛా చట్టాలు. పేరు అలా ఉన్నా ఇవి నిజానికి మత స్వేచ్ఛను హరిస్తున్నాయని ఈ రిపోర్ట్ ఆరోపిస్తోంది. ఈ చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నా అన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయని రిపోర్ట్ చెప్తోంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో అనుకోండి, మతం మార్చింది బలవంతంగా కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్లమీదే ఉంటుంది. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్లదే.
ఇక గుజరాత్లో అయితే మతం మారాలంటే ముందుగా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. ఈ చట్టాల్లో ఉన్న అసలు సమస్య ఏంటంటే ప్రలోభం లాంటి పదాలు. వాటికి సరైన నిర్వచనం లేదు. ఉదాహరణకు, ఒక మిషనరీ స్కూలు పేద పిల్లలకు ఫ్రీగా చదువు చెప్తే, లేదా ఒక చర్చ్ ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెడితే దాన్ని కూడా ప్రలోభపెట్టారు అని కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే సాధారణ సేవా కార్యక్రమాలు కూడా నేరమయ్యే ప్రమాదముందని ఈ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. ఇదిగో ఈ చిత్రంలో చూడండి. క్రైస్తవ సమాజాలు రోడ్ల మీదకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. భారతదేశం ఒక సెక్యులర్ దేశం, దాన్ని గౌరవించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఉనికికి సంబంధించిన సమస్య అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ రాష్ట్రాల చట్టాలు ఏకంగా భారత రాజ్యాంగానికే విరుద్ధంగా ఉన్నాయని ఈ రిపోర్ట్ వాదిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ఉల్లంఘిస్తున్నాయట. అసలు ఈ చట్టాల మధ్య ఉన్న వైరుధ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టాల వల్ల ఏర్పడిన టెన్షన్ చివరికి తీవ్రమైన హింసకు దారితీస్తోంది. దీనికి మణిపూర్లో జరిగిన ఘర్షణలే ఒక భయంకరమైన ఉదాహరణ. అక్కడ 250కి పైగా చర్చిలను నాశనం చేశారు. 60,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రం చూడండి. ఇది మణిపూర్లో జరిగిన హింసాకాండకు నిదర్శనం. చట్టాలు, ప్రభుత్వ విధానాలు సమాజంలో చిచ్చుపెట్టినప్పుడు ఇలాంటి దారుణాలే జరుగుతాయని రిపోర్ట్ చెప్తోంది. అంటే ఇది కేవలం చట్టాల గురించిన చర్చ కాదు, ఇది నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశం. ఇక్కడే ఈ రిపోర్ట్ యొక్క అసలైన చట్టపరమైన వాదన మనకనిపిస్తుంది. ఒకవైపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి ఒక్కరికి తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఇస్తోంది. మరోవైపు ఈ రాష్ట్ర చట్టాలు ప్రలోభం అనే పేరుతో అదే పనిని నేరంగా చూపిస్తున్నాయి. మరి ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యం? ఇదే అసలు ప్రశ్న. ఈ సమస్య కేవలం మన దేశానికి సంబంధించింది మాత్రమే కాదు. ఈ చట్టాలు, వాటి వల్ల జరిగే హింస అంతర్జాతీయంగా భారతదేశం ఒప్పుకున్న మానవ హక్కుల ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. జీవించే హక్కు, మత స్వేచ్ఛ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇది భారతదేశ అంతర్జాతీయ ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా. సరే, ఇన్ని సమస్యలు చెప్పిన తర్వాత ఈసీఎల్జే నివేదిక కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించింది. ఇక చివరిగా ఆ సిఫారసులేంటో చూద్దాం. పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ రిపోర్టు కొన్ని కీలకమైన సిఫార్సులు చేసింది. ముఖ్యంగా ఈ వివాదాస్పద మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయడం లేదా సవరించడం, మైనారిటీలపై జరిగే ద్వేషపూరిత నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే విద్వేష ప్రసంగాలను అరికట్టడం. శాంతి, న్యాయం మళ్లీ నెలకొల్పాలంటే ఈ పనులు తప్పనిసరి అని రిపోర్టు నొక్కి చెప్తోంది. మొత్తంగా చూస్తే ఈ రిపోర్ట్ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒక ప్రజాస్వామ్య దేశం తన జాతీయ గుర్తింపును కాపాడుకుంటూనే తన పౌరులందరి మతస్వేచ్ఛ హక్కును ఎలా బ్యాలెన్స్ చేయగలదు? ఇది కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.